నమస్కార్. ప్రీవియస్ వీడియోలో మనము వీసా ఎలా తెచ్చుకోవాలి, కౌన్సిలేట్లో ఎటువంటి నిబంధనలు పాటించాలి, అదేవిధంగా అమెరికన్ ఎంబసీ కానీ ఏ ఎంబసీలో అయినా ఇంటర్వ్యూ ఏ విధంగా ఫేస్ చేయాలి, మన ఏజెంట్తో ఏ విధంగా మాట్లాడాలి, అదేవిధంగా మన డాక్యుమెంటేషను మొత్తము ఫైలింగ్ ఎలా చేసుకోవాలి, ఈ విషయాల గురించి చర్చించుకున్నాం. ఈ వీడియోలో మనము ఇవన్నీ తీసుకున్న తర్వాత మన డాక్యుమెంటేషను, మన అపాయింట్మెంట్ లెటరు, మన మెడికల్సు, మన వీసా, పాస్పోర్ట్, రిఫరెన్స్ లెటర్, ఏజెంట్ అడ్రస్, ఫారిన్ కంట్రీస్లో ఏజెంట్ అడ్రస్, కంపెనీ అడ్రస్, ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఏం చేయబోతామంటే ఇవన్నీ తీసుకొని మన టికెట్ బుక్ చేసుకుంటాం. ఆ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క హోమ్ పోర్ట్ను బట్టి మనకి టికెట్ బుక్ చేస్తారు. బ్రిటిష్ కంపెనీయా, తర్వాత అమెరికన్ కంపెనీయా, యూరోపియన్ కంపెనీయా, లేదంటే ఏషియన్ కంపెనీయా, ఏ కంపెనీ ఏ పొజిషన్లో పోతున్నావో దాన్ని బట్టి మీకు టికెట్ అలొకేషన్ జరుగుతుంది. ఆ టికెట్ అలొకేషన్ కూడా ఆ కంట్రీస్ యొక్క ఎయిర్లైన్స్లలో బుక్ చేస్తారు. మ్యాక్సిమం అదే కంట్రీ ఎయిర్లైన్స్కి బుక్ చేస్తారు. అమెరికన్ కంట్రీ అయితే అమెరికన్ ఎయిర్లైన్స్ అని, బ్రిటిష్ కంట్రీ అయితే బ్రిటిష్ ఎయిర్లైన్స్ అని, లేదంటే వాళ్ళకి డబ్బు ఏది తక్కువ రేట్లో టికెట్ బుక్ అవుతుందో సీజనల్ టికెట్స్ని బట్టి వాళ్ళు బుక్ చేసేస్తారు. ఆ ఎయిర్లైన్స్ ఏదైనా ఉండవచ్చు. అది బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ, లుఫ్తాన్జా ఎయిర్వేస్ కానీ, కేఎల్ఎం ఎయిర్వేస్ కానీ, లేదంటే ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ, డెల్టా ఎయిర్లైన్స్ కానీ, ఖతార్ ఎయిర్లైన్స్ కానీ, లేదంటే గల్ఫ్ ఎయిర్ కానీ, ఏ ఎయిర్లైన్స్ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ తీసుకొని మనం అంత ఫైలింగ్ అంతా చేసుకొని ఒకరోజు నిర్ణయిస్తారు. మీరు ఈరోజు ఈ డేట్కి టేక్ ఆఫ్ అవ్వాలి, అక్కడ ఈ డేట్కి ఈ టైంకి అరైవల్ అవుతారు. సో ఈ వస్తువులు మీతో తీసుకెళ్ళాలి, ఈ డాక్యుమెంటు మీతో తీసుకెళ్ళాలి. తర్వాత మీరు ఈ పర్సన్ని కలుస్తారు, అక్కడి నుంచి వేరే చోటుకి ఏ విధంగా వెళ్తారు, అన్ని వివరాలు కూడా మన ఏజెంటు క్లుప్తంగా వివరిస్తారు. వివరించిన తర్వాత మనము అవన్నీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక మ్యాక్సిమము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తెల్లవారుజామున 12 గంటల నుంచి మొదలవుతాయి. తెల్లవారుజామున 12 గంటల నుంచి 1 గంటకు కానీ, 2 గంటలకు కానీ, 3 గంటలకు కానీ, 4 గంటలకు కానీ ఈ టైంలలో బయలుదేరుతాయి. ఆ టైంకి మనము 2 గంటల ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి రెడీగా ఉండాలి. మొత్తము ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళేసి బోర్డింగ్ పాసు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో చూయించి మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపల అన్ని ఎయిర్లైన్స్ కంపెనీ వాళ్ళ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. మీకు ఏ ఎయిర్లైన్స్లో అయితే బుక్ చేశారో ఆ టికెట్ తీసుకొని మీరు ఆ ఎయిర్లైన్స్ టికెటింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏ కంట్రీకని మీ బుకింగ్ టికెట్ ఏదని. మీ బుకింగ్ టికెట్ వివరాలు వాళ్ళకి ఇవ్వాలి. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత మీ హెవీ లగేజు క్యారియర్లో వస్తుంది, కార్గోలో వస్తుంది. మీ హ్యాండ్ బ్యాగ్ మీతో తీసుకెళ్ళచ్చు. ఎంత లగేజ్ తీసుకెళ్ళాలన్న నిబంధనలు కూడా వాళ్ళు వివరంగా చెప్తారు. మీకు బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకొని నెక్స్ట్ ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్తారు. ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళినప్పుడు అన్ని చెకప్లు చేస్తారు. మీ టికెట్ కానీ, మీ ఎంప్లాయ్మెంట్ లెటర్ కానీ, మీ మెడికల్ రిపోర్ట్స్ కానీ, మీ పాస్పోర్ట్ కానీ, పాస్పోర్ట్లో ఉన్న స్టాంపు ఒరిజినలా, జెన్యూనా కాదా, డూప్లికేటా, ఏమన్నా క్రైమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా తప్పు చేసి వెళ్తున్నాడా, లేకపోతే ఈ పర్సన్ జెన్యూనా కాదా, ఉద్యోగానికే వెళ్తున్నాడా, ఇవన్నీ కూడా ఇమిగ్రేషన్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు తరోగా చెకప్ అయ్యి ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళు మీ స్టాంపుని అంటే మీ వీసాని
తరోగా స్కాన్ చేసి చూస్తారు. స్కాన్ చేసి చూసిన తర్వాత మీ అపాయింట్మెంట్ లెటర్ కూడా స్కాన్ చేసి చూస్తారు, ఒరిజినలా కాదా అని. అన్ని తరోగా చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు పాస్పోర్ట్లో అప్రూవ్డ్ అని స్టాంప్ వేసి మీకు పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మూమెంటు మీరు టెర్మినల్స్కి వెళ్ళేసి కూర్చుంటారు. ఆ ఎయిర్లైన్ కంపెనీ ఫ్లైటు ఏ టెర్మినల్లోకి వస్తుందో, ఆ కంట్రీ యొక్క ఎయిర్లైను ఏ టెర్మినల్లోకి వస్తుందో మీకు అనౌన్స్ చేసి చెప్తారు. బోర్డింగ్ పాస్ మీద కూడా రాసి ఉంటుంది టెర్మినల్. ఆ టెర్మినల్కి వెళ్ళేసి మీరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు కరెక్ట్ టైంకి ఫ్లైట్ బోర్డింగ్ టైం అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మనము ఆ ఫ్లైట్లో వెళ్ళేసి కూర్చుంటాము. సీట్ నెంబర్ చూసుకొని వెళ్ళేసి కూర్చుంటాము. బోర్డింగ్ అయ్యేటప్పుడు కూడా ఎయిరోస్టర్సు, తర్వాత ఈ ఫ్లైట్ స్టాఫ్ ఇవన్నీ మీ బోర్డింగ్ పాసు, మీ పాస్పోర్ట్ ఇవి అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు అలొకేషన్ చేసిన సీట్లో మీరు వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అది ఎన్ని గంటల టైం పడుతుంది? అమెరికాకి అయితే 18 గంటలో, 19 గంటలో, 20 గంటలో, అది డిపెండ్ అన్న ఎయిర్లైన్స్ ట్రాన్సిట్ మీద ఆధారపడి ఉంటుంది. అదే యూరోప్ అయితే 8 గంటలో, 9 గంటలో, 10 గంటలో, అది డిపెండెంట్ కంపెనీ అండ్ ఎయిర్లైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు వెళ్ళేసి కూర్చున్న తర్వాత మీకు యూజువల్గా ఫ్లైట్లో మీకు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, డిన్నర్ కానీ ఇవి ఇంక్లూడ్ మీ ప్యాకేజ్ టికెట్తో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు ఆర్డర్ చేసి తినచ్చు. అదేవిధంగా బెవరేజ్ కూడా మీకు ఫ్రీ కాస్ట్లో టికెట్లోనే ప్యాకేజ్లో ఉంటాయి కాబట్టి బెవరేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. అయితే మీరు హోమ్ పోర్ట్ అంటే డిఎంబకేషన్ అంటే ఫ్లైట్ వాళ్ళ కంట్రీకి చేరుకున్న తర్వాత ల్యాండింగ్ అవుతుంది. ల్యాండింగ్ అయిన తర్వాత మీరు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తారు. బిజినెస్ క్లాసు, తర్వాత ఎకనామిక్ క్లాసు, ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఏ కౌంటర్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. అమెరికాకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ అక్కడ మీరు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లైన్లో నిలబడి అమెరికన్ కౌన్సిలేట్ వాళ్ళు పర్సన్స్ అఫీషియల్స్ ఉంటారు కాబట్టి, అమెరికన్ ఇమిగ్రేషన్ అఫీషియల్స్ ఉంటారు కాబట్టి అక్కడ మీరు లైన్లో నిలబడి మీ పాస్పోర్టు, మీ వీసా, మీ ఎంప్లాయ్మెంట్ లెటర్, మీ ఏజెంట్ అడ్రస్, మీ డేట్ ఆఫ్ జాయినింగ్ షిప్ ఇవన్నీ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఫైల్ అయ్యి ఉంటాయి. ఫైల్ అయిన తర్వాత వాళ్ళు తరోగా చెక్ చేస్తారు. తరోగా చెక్ చేసేసి జెన్యూన్ క్యాండిడేట్ అనుకుంటే వాళ్ళకి చెప్పిన ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్గా చెప్తే వాళ్ళు స్టాంప్ వేసేసి మీరు ఇన్ని రోజులు ల్యాండ్ మీద ఉండొచ్చు అని ఒక I-95 ఇస్తారు. I-95 అంటే అదే పాస్పోర్ట్ మీదనే వాళ్ళు స్టాంపింగ్ వేసి ఇన్ని రోజులు ట్రాన్సిట్ మీద ఉండొచ్చు అని ఒక స్టాంపింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అదే వాళ్ళకి డౌట్ కానీ వస్తే వాళ్ళు ఇమిగ్రేషన్ రూమ్లోకి తీసుకుపోయి థరోగా చెక్ చేసుకొని మీ కంపెనీకి కాల్ చేసి, మీ ఏజెంట్కి కాల్ చేసి, మీ హెచ్ఆర్కి కాల్ చేసి మొత్తము పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మిమ్మల్ని స్టాంప్ వేసి బయటికి పంపిస్తారు. అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ఏజెంట్ పర్సన్ ఏం చేస్తారంటే ఆ క్రూజ్ లైన్ ఏజెంట్ పర్సను ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ కెరీబియన్ క్రూజ్ లైన్స్, or Carnival cruise lines, or Premier cruise lines, or Costa cruise lines, or Disney cruise lines, or Cunard cruise lines, ఎనీ క్రూజ్ లైన్స్ కంపెనీ. ఆ క్రూజ్ లైన్ కంపెనీ ఏజెంట్ ఏం చేస్తాడంటే ప్లకార్డ్ పట్టుకొని అక్కడ వెయిట్ చేస్తుంటాడు, క్రూజ్ లైన్స్ అని, కార్నివల్ క్రూజ్ లైన్స్ క్రూ అని. అయితే అతని దగ్గరికి వెళ్తే అతను చెప్తాడు, వెళ్ళేసి అక్కడ మన కార్ ఉంటుంది, మన వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి ఉండండి, ఇంకా స్టాఫ్ వస్తున్నారండి, ప్రొడక్షన్ స్టాఫ్ ఉంటుంది, సర్వీస్ స్టాఫ్ ఉంటుంది, ఇతర కంట్రీ వాళ్ళు ఉంటారు, ఇతర నేషన్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. సో అందరినీ ఆ వ్యాన్లో ఎక్కించుకొని మిమ్మల్ని ఒక హోటల్లో దింపుతారు. దింపిన తర్వాత మీ ఏజెంట్ మీకు వివరిస్తాడు. అప్పుడు మీ షిప్పు ఫలానా ఒకరోజు ఈ డేట్కి, ఈ డేలో, ఈ టైంకి ఇక్కడ వస్తుంది, మళ్ళీ నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మిమ్మల్ని షిప్లో పంపిస్తాను. మీరు అంతవరకు ఈ 2 రోజులు కానీ, ఈ వారం కానీ, ఈ 10 రోజులు కానీ మీరు ఈ హోటల్లో ఉండండి, బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు అని అన్ని క్లియర్గా చెప్తారు. చెప్పిన తర్వాత
మీరు ఆ హోటల్లో రూమ్ తీసుకొని ఉంటారు. ఉన్న తర్వాత వారు హోటల్ వాళ్ళే కంపెనీ తరపు నుంచి మీకు అన్ని లంచ్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, స్నాక్స్ కానీ, రూమ్ సర్వీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అయితే మీరు ఎప్పుడైనా బయటికెళ్ళాలనుకున్నప్పుడు, ల్యాండ్ మీద తిరగాలనుకున్నప్పుడు ఈ వారం రోజుల్లో పాస్‌పోర్ట్ దగ్గర పెట్టుకొని తిరిగేసి షాపింగ్‌లు గానీ, లేదంటే ఏదన్నా ప్రదేశాలు చూడడానికి వెళ్ళినప్పుడు గానీ, మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్ళేసి తిరిగేసి రావచ్చు. కానీ పాస్‌పోర్ట్ దగ్గర కంపల్సరీ పెట్టుకోవాలి. ఇమిగ్రేషన్ ఇచ్చిన I-95 గూడా మీ దగ్గర ఉండాలి కంపల్సరీ. ఇమిగ్రేషన్ I-95 ఇయ్యకపోయినా పాస్‌పోర్ట్ కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఇల్లీగల్ పర్సన్స్‌గా కన్సిడర్ చేసి మిమ్మల్ని పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టడానికి అవకాశాలుంటాయి. అయితే ఒక్కసారి శనివారం గానీ, ఆదివారం గానీ, లేదా శుక్రవారం గానీ ఏ రోజైతే షిప్పు హోమ్ పోర్ట్‌లో డాక్ అవుతుందో ఎర్లీ మార్నింగ్ 5:00 మీ ఏజెంటు వచ్చేసి మీకు చెప్తారు, రేపు 5:00 అందరు రెడీగా ఉండి లాబీలో ఉండండి, నేను తీసుకెళ్ళిపోతాను అని. అప్పుడు మీ ఏజెంటు కార్ తీసుకురాగానే మీరంతా లగేజ్ సర్దుకొని మీరు ఆ లగేజ్ తీసుకొని మీరు వ్యాన్లో ఎక్కేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత షిప్లో జాయిన్ అవ్వడానికి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఉంటుంది. క్రూజ్ లైన్స్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్. క్రూజ్ లైన్స్కి వెళ్ళడానికి మీరు అపాయింట్మెంట్ లెటరు, వీసా ఇవన్నీ కూడా అక్కడ కూడా చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేసిన తర్వాత క్లియరెన్స్ వచ్చేసిన తర్వాత ఇక షిప్లోకి వెళ్తారు. షిప్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ విధంగా అక్కడ మనం మన అకామిడేషన్ ఎలా ఉంటుంది, మన ఫుడ్ ఎలా ఉంటుంది, మనం చేయబోయే ఉద్యోగం ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది అన్న విషయము నెక్స్ట్ వీడియోలో వివరిస్తా. అంతవరకు సెలవు. నమస్కార్.